హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మంచి ఎన్వి రెసిపీ చూపిస్తానండి. ఇది దాబా స్టైల్ చికెన్ అండి. ఈ రెసిపీని పంజాబీ స్టైల్ రెసిపీ అని కూడా అంటారండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత నేను నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ కానీ ఏదున్నా వేసుకోవచ్చండి. ఉట్టి ఆయిల్తో మాత్రం టేస్ట్ రాదండి. తర్వాత పెద్దగా 4 ఉల్లిపాయలు కట్ చేసి పావు కేజీ పైనే ఉంటాయండి. అవి కట్ చేసి ఇలా వేసుకోవాలండి. బాగా గుండలా తరిగి వేసుకోవాలండి ఉల్లిపాయలు. ఇవి కొంచెం బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత నేను 1/2 కిలో చికెన్ తీసుకుంటున్నానండి. 1/2 కిలో చికెన్ వేసేసిన తర్వాత 1½ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. వేసి రుచికి సరిపడా సాల్ట్ అండి, నేను 1½ స్పూన్ వేస్తున్నానండి సాల్ట్. వేసి ఒకసారి కలియబెట్టి బాగా కలుపుకున్న తర్వాత కాసేపు ఆ చికెన్లోది ఆనియన్స్లోని ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత 4 టమాటాలు కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడికించాలండి. ఈ టమాటాలోని వాటర్ కూడా బాగా ఇంకిపోయేంత వరకును ఉడికించుకోవాలండి. ఇగోండి ఇలాగ టమాటా బాగా స్మాష్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అండి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. చూడండి చూపిస్తాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1½ స్పూన్లు కారం వేసుకోవాలండి. తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకునేదండి, వీడియో పెట్టాను చూడండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలండి. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేంత వరకును చూపించే విధంగానే. ఇప్పుడు చూడండి మొత్తం వాటర్ అంతా పోయి మసాలా అంతా కూరకు పట్టాక ఈ కలర్లోకి వస్తుందండి. ఇప్పుడు కూడానండి హైలో పెట్టుకొనే వండుకోవాలండి, లేకపోతే ఆ బోన్స్ నుండి చికెన్ విడిపోయి మెత్తగా పీస్గా అయిపోయి అంటే కోడిగుడ్డు ఉక్కులాగా అయిపోద్దండి. హైలో పెట్టుకొని ఎప్పుడు వండుకోవాలండి. ఇదిగోండి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా పోతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పెరుగు బాగా గిలకొట్టి 2 టేబుల్ స్పూన్లు వేసి సరిపోద్దండి. పెరుగు ఎక్కువైందనుకోండి కలరు టేస్ట్ 2 కూడా మారిపోతాయండి. బాగా గిలకొట్టాలండి, లేకపోతే ఇరిగిపోయిన పాలు ఉంటాయి చూడండి, అలాగా కర్రీ అంతా ముక్కలుగా కనిపిస్తుందండి, బాగోదు కర్రీ చూడడానికి. అందుకని బాగా గిలకొట్టిన తర్వాత పెరుగు వేసుకోవాలండి. ఇలాగ ఈ పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాలు అలా ఉడకనివ్వాలండి. ఆ పెరుగు పులుపు కలర్ కూడా కర్రీకి పట్టేంత వరకును. ఎప్పుడైనానండి చికెన్ హైలో పెట్టి వండుకోవాలండి, మటను లోలో పెట్టి వండుకోవాలండి. ఈ పెరుగంతా కర్రీకి బాగాన పట్టేటట్లు ఒక్కసారి కర్రీ అంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అండి, మరీ ఎక్కువ కాదు, చికెన్ కొంచెం ములిగేంత వరకును వేసుకుంటే సరిపోద్దండి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలండి ఉడకనివ్వాలి. అంటే ఈ కర్రీ ఇప్పుడులాగా ఉండదండి, పులుసులాగా ఉండదు, మిడిల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు అలా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత తీసేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి కర్రీ ఉడికిందో లేదో తెలియడానికి ఆయిల్ పైకి తేలుతుంది కదండి, మీ అందరికీ తెలుసు కదా. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోద్దండి. కాసేపు పోయాక చల్లారిపోయాక ఇంకా తిక్కుగా అయిపోద్దండి. ఇప్పుడు దీనిపై కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి. అంటే ముందుగా వేస్తాం అనుకోండి కలర్ఫుల్గా కనబడదని, యాక్చువల్గా ముందుగా వేయాలండి. వేస్తే కూరలోని ఆ స్మెల్ బాగా పడుతుందండి. వీడియో కోసం దించే ముందు వేస్తున్నాండి. తర్వాత జీడిపప్పులు ఉంటే వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. వేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ కలయి తిప్పేయండి. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి పైకి తేలిపోతుంది. ఇలా తేలిపోగానే కర్రీ రెడీ అయిపోయినట్టుగానండి. తీసి మీరు సర్వ్ చేసుకోవచ్చండి. నేను బౌల్లోకి తీస్తున్నాను చూడండి. ఇప్పుడు కడాయిలో ఉన్నప్పుడు కొంచెం వాటరీగా ఉన్నది కదండి, ఒక్క 5 మినిట్స్ చల్లబడగానే చూడండి ఎంత థిక్గా అయిపోయిందో. ఇగోండి ఇలా ఉంటుందండి.
ఫ్రై కాదు, పులుసు కాదండి, మధ్యస్థంగా ఉంటుందండి. ఇది రోటీల్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువగా రోటీల్లోకి ప్రిఫర్ చేస్తారండి. దాబా స్టైల్ రెస్టారెంట్లో ఎలాగే ఉంటుందంటే అక్కడ పంజాబీ వాళ్ళు ఎక్కువగా తింటారు కదండి. పంజాబీ స్టైల్ అండి ఇది. చాలా బాగుంటుందండి. ఒక్కసారైనా కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్కి కాకుండా సండే వండుకునేటప్పుడు ఒక్కొక్క వారం ఒక్కో విధంగా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదండి. రొటీన్గా చేస్తే పిల్లలకు కూడా బోర్ కొడుతుందండి. అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ఉన్న ఐటమ్స్తోనే కొంచెం వెరైటీగా చేశారనుకోండి, మంచి ఇంప్రెషన్ వస్తుందండి. పిల్లలు కూడా చక్కగా కడుపు నిండా తింటారండి. మనం ఏది ప్రిపేర్ చేసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకే ఇస్తాం కదండి. వాళ్ళకి కంటికి నచ్చితే చక్కగా తింటారండి. ఇలాగా చక్కగా గార్నిష్ చేసి పెట్టండి. ఈ కర్రీ చూడటానికి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా అదిరిపోద్దండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.